గ్రామాల్లో కొత్తగా రహదారులను నిర్మించేందుకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 2000 కోట్లు కేటాయించారు. కేంద్రంతో ప్రత్యేకంగా మాట్లాడటంతో సాస్కీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2000 కోట్లు కేటాయించింది. సాస్కీ అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సహాయాన్ని కేంద్రం అందిస్తుంది. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ నిధులు తీసుకురావటం జరిగింది. కేంద్రం రాష్ట్రం ఎంతో సమన్వయంతో ముందుకు వెళుతున్నాయి. ఈ ఫలితాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ప్రతి నియోజకవర్గంలో మెరుగైన రోడ్లను నిర్మిస్తున్నాం. నాణ్యతపై రాజీ పడద్దు. కొంతమంది నిపుణులను తీసుకుని నేను వాటిని పరిశీలిస్తాను. నాణ్యత లేకపోతే అధికారులదే బాధ్యత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు. ఇంజనీర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ప్రతి గ్రామానికి రహదారులు ఉండాలని, మౌలిక సదుపాయాల కల్పనలో రహదారులు ఎంతో కీలకమని, గ్రామీణ ప్రాంత ప్రజలు త్వరగా అభివృద్ధి చెందడానికి రోడ్లు ఎంతో కీలకమని పవన్ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఏటిమొగ ఎదురుమొండి హై లెవెల్ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాస్కీ నిధులు కేటాయిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్.